ఇక ఈ విధ్వంసానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హెచ్సియు విద్యార్థి సంఘ నాయకులు శ్రీచరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీచరణ్ గారు, ఎటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం యూనివర్సిటీలో? నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇవాళ చూసినట్లయితే మీడియా అందరూ పొద్దు నుంచి వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. యూనివర్సిటీలో గత రెండు రోజుల నుంచి 50 జేసీబీలను తీసుకొచ్చి ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం క్లియర్ చేస్తున్నారండి. విద్యార్థులు మాత్రం పూర్తిగా భయభ్రాంతుల్లో ఉన్నారు. ఎందుకంటే పోలీసులు చాలామంది ఉన్నారు, అట్లీస్ట్ 500 మెంబర్స్ పోలీసులు ఉన్నారండి క్యాంపస్లో. విద్యార్థులు పండుగ సందర్భాన చాలామంది ఊరు వెళ్ళారు. అదే టైంలో ఇట్లాంటి యాక్షన్ తీసుకోవడం అనేది చాలా బాధాకరం. భయాందోళనలో ఉన్నారండి విద్యార్థులు. కానీ మా దృఢ సంకల్పంతో ఉన్నవి ఏంటంటే మా ఒక్క ఇంచు కూడా భూమి మేము ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదండి. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు దూరదృష్టితోని తెలంగాణ బాగుపడాలా, తెలంగాణ విద్యాలోకం తెలంగాణ బాగుపడాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి 2,300 ఎకరాల భూమిని ఇవ్వమని చెప్పి కేటాయింపు చేయడం జరిగింది. సో దానికోసమని ఆ ఆశయాలకి ప్రస్తుతం ఉన్న సీఎం గారు కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం. అయితే శ్రీచరణ్ గారు, ప్రధానంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంలో అది బేసిక్గా అటవీ ప్రాంతం కాదు, రిజర్వ్ కానే కాదు, పులులు సింహాలు ఉన్నాయంటూ ఆయన హేళనగా మాట్లాడిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు అక్కడ చెట్లు వన్యప్రాణులు ఉన్నాయి, కానీ వాటన్నింటినీ లేకుండా చేసి నిజాన్ని అబద్ధం చేయాలనే కుట్ర కనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఆ మాటకి జవాబు నేను ఇవ్వడం కన్నా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఏదైతే ఉందో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా హెచ్యు విభాగమే దానికి కౌంటర్ ఇచ్చిందండి. నో డియర్స్ నో నాన్సెన్స్ అనేసి, నో డియర్స్ నో పికాక్స్ నో నాన్సెన్స్ అనేసి. ఇక్కడ ఉన్న వాళ్ళు యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని అడిగినా, నేను కాదండి, మన కాంగ్రెస్ అంటే యూనివర్సిటీలోకి సంబంధించి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు డెఫినెట్గా అక్కడ వన్య ప్రాణి ఉంది, పాములు ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్ స్పీసెస్ ఉన్నాయి, డియర్స్ ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి. మీరు చాలా వీడియోస్లో కూడా చూసినారు, నిన్న మొన్న ఇవాళ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. కావాలంటే నేను ఇప్పుడు మీడియాకు మీకు చూపించమంటే కూడా ఇప్పుడు చూపిస్తాను. వెంటనే ఫోన్ తీసి డియర్స్ వాళ్ళ హ్యాబిటాట్ని క్లియర్ చేయడంతో అవి ఎక్కడికి వెళ్ళాలో అనేసి అక్కడెక్కడ తిరుగుతున్నాయండి. చాలా డియర్స్ ఒక దగ్గర స్పాట్ అయినాయండి. అంటే నిన్న విజువల్సే, అవి నిన్న రాత్రి జరిగిన విజువల్సే. సో నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియదేమో, మరి మేబీ వాళ్ళకి ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో. బట్ డెఫినెట్గా వారి గిట్ట ఇక్కడికి వస్తే, లేదా ఈ జేసీబీలు పంపించి 50 జేసీబీలు పంపించి పని చేపిస్తున్నారు కదా, లేదా ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా అడిగితే వాళ్ళకు కూడా డెఫినెట్గా వాళ్ళు చూసినారు, వాళ్ళు చెప్తారు కూడా ఎవరు అడిగినా కూడా. కాకపోతే అది సమస్య కాదండి. నాట్ జస్ట్ యానిమల్స్, ఇట్ ఆల్సో వీఆర్ ఆల్సో వాంట్ ది స్టేట్ గవర్నమెంట్ టు లుక్ ఫర్ అవర్ contribution to the state and the country as a whole. ఎందుకంటే మా స్టూడెంట్స్ అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ రీసెర్చ్ చేయడానికి అనువుగా ఉంటుంది. చాలా లంగ్ స్పేస్ గా కూడా ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ కి మెయిన్ గా లంగ్ స్పేస్ గా ఉంది. ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేస్తే, వినాశనం చేస్తే పర్యావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా మాట్లాడుతున్నారు. వెరీ ట్రూ అండి, వెరీ ట్రూ. దాంట్లో ఏ సందేహం లేదు, నిర్మమాటంగా మనం చెప్పగలుగుతాము. ఎందుకంటే మనం మొత్తం హైదరాబాద్లో టెంపరేచర్ చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా, హైదరాబాద్ రెస్ట్ ఆఫ్ ది హైదరాబాద్కి టెంపరేచర్ చూసి ఇప్పుడు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర టెంపరేచర్ చూస్తే కనీసం 2 డిగ్రీల తేడా ఉంటుందండి ఎప్పుడైనా, ఏ సమయంలో అయినా, ఎంత ఎండాకాలమైనా ఎంత చలికాలమైనా. ఎందుకు అంటే ఈ ఫారెస్ట్ కవర్ వల్ల, ఈ వాటర్ బాడీస్ వల్ల, ఈ న్యాచురల్ యానిమల్స్ వల్ల, ఇవన్నీ నేచర్గా విట్ ఈస్ వెరీ క్లోజ్ టు నేచర్ కాబట్టి, నేచర్లోనే ఉంటాం కాబట్టి ది టెంపరేచర్ ఇస్ వెరీ కూలర్ అనమాట. బట్ ఈ లాస్ట్ 3 days నుంచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెజర్ చేసి మనకు చెప్తారు కదా టెంపరేచర్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఢిల్లీలో చాలా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, చలికాలం వస్తే మనం ఇబ్బందులు పడతాము, అవన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు అదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎప్పుడు హైదరాబాద్లో వర్స్ట్ కేసులో కూడా ఎప్పుడు 90కి మించి పోదండి. కానీ ఇప్పుడు శేరిలింగంపల్లిలో మీరు ఇప్పుడు చెక్ చేసుకుంటే లైవ్గా కూడా 140-130 దగ్గర ఉందండి. సో కేవలం ఈ చెట్లను క్లియర్ చేయడము, దాంతోపాటు మట్టి, దుమ్ము, ధూళి, దీనివల్ల పర్యావరణం కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానికి సింపుల్ ఇండెక్స్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 3 days కన్నా ముందు, ఈ కన్స్ట్రక్షన్ చేపట్టకన్నా ముందు
ఈ రోడ్ వేయడానికి చేయకుండా ముందు చెట్లను తీసేయకుండా ముందు 90కి మించి దాటలేదండి ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే 120, 130, 140 కూడా వెళ్ళిందండి. అంటే వాస్తవానికి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. అండ్ యూనివర్సిటీకి ఇవి యాడ్ ఆన్ అవుతాయని అనుకుంటే వాళ్ళని అబద్ధాలు ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. కానీ నిజంగా వాళ్ళు అనుకునేది అనుకుంటే యూనివర్సిటీకి యాడ్ ఆన్గా ఉండే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. కానీ ఒక విధ్వంసం కలిగించే విధంగా ప్రభుత్వ చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకు వాస్తవాలు ఇట్లా కండ్ల ముందు కనిపిస్తున్నాయి? ఇంతకుముందు మీరు అన్నారంటే ఎట్లా ఉన్నాయి, సిచ్యువేషన్ ఎట్లా ఉంది, నిన్నటి విజువల్స్ ఎట్లా ఉన్నాయి మీరు చెప్తున్నారు. సో ఇవన్నీ వాస్తవాలు కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తుంది, ఎందుకు ఇంత దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తుంది? ఈ ప్రశ్న మీరు చాలా మంచిగా అడిగారు, కానీ దానికి నేను చెప్పలేనేమో మేడం, ఎందుకంటే దీనికి గవర్నమెంట్కి సంబంధించిన ప్రశ్న. బట్ డెఫినెట్లీ నేను ఏం చెప్పగలుగుతానంటే ఇప్పుడు లాస్ట్ 1.5 yearలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మనం చాలా విషయాలు చూస్తున్నాము. డెఫినెట్గా హైడ్రా తీసుకురావడానికి కారణం ఏంటంటే మేడం నన్ను అడిగితే, లేకపోతే మిమ్మల్ని అడిగితే కూడా మీరు చెప్తారు, నేను చెప్తాను, ప్రతి ఒక్కరు చెప్పేది కూడా హైడ్రాని తీసుకురావడానికి కారణం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి, చెరువులని, లేక్స్లని వాటిని పరిరక్షించడానికి, మూసీ నదిని పరిరక్షించడానికి, దాంతోపాటు వన్యప్రాణులని పరిరక్షించడానికి, ఎంక్రోచ్మెంట్ అయిన ల్యాండ్ని పిల్లల్ని మనం శనివారం ఆదివారాల్లో వెళ్ళి అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లోకి తీసి మనం పంపించేసి బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూల్చడం కానీ అవన్నీ చేసినారు. ఎందుకు చేసినారంటే అది కేవలం మనకి హైడ్రాతోని మనము వన్యప్రాణిని మన వాతావరణాన్ని పరిరక్షించడానికి. మరి అదే హాస్యాస్పదం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అన్నప్పుడు మరి దీంట్లో ఇంటీరియర్ భాగం ఉన్న 400 acres ఐఎస్బి మా సెంట్రల్ యూనివర్సిటీకి అనుగునే ఉంటుంది. ఈ కాంక్రీట్ జంగల్ పక్కన ఈ మన కొండాపూర్, మాదాపూర్, ఈ కాంక్రీట్ జంగల్ పక్కన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ కాంక్రీట్ జంగల్ మధ్యలో ఉన్నది ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో 400 ఎకరాలు తీసేసి మీరు చూస్తున్నారు కదా విజువల్స్, మేము డెఫినెట్గా మీకు పంపిస్తాం కూడా. 50 జేసీబీలను ఇచ్చి ఈవెన్ పూర్తి చేయడము, అంటే చెట్లను తీసేయడము, దీంతో పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది కదా. నేను అఫ్ కోర్స్ ఐ వాంట్ టు ఆస్క్ ది సీఎం ది సేమ్ క్వశ్చన్. అంటే ఈ వ్యవహారంలో విద్యార్థులు చాలా బాధ్యతాయుతంగా ఉన్నారు. ఈ భూముల్ని కాపాడడానికి ఇట్లా విధ్వంసం చేయొద్దు అని ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ప్రొటెస్ట్ చేసిన విద్యార్థుల పట్ల కూడా ఎట్లా వ్యవహరించారు పోలీసులు అనేది మీరు క్లియర్ గా చూసిండ్రు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఇంత దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని? బేసిక్గా ఈ ప్రజల స్టూడెంట్స్ ఒక అజిటేషన్ని ఉక్కుపాదంతో తొక్కాలని చూస్తున్నారండి. ఎందుకంటే నేను అదొక చెప్పగలుగుతాను, ఎందుకంటే మాకు స్వేచ్ఛ లేదు. ఇప్పుడు మా క్యాంపస్ ఉంది, 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 400 ఎకర్ల దాంట్లో దాని మధ్యలో మా డిపార్ట్మెంట్ ఉందండి. నేను చదివే పిహెచ్డి మేనేజ్మెంట్ నేను చేస్తున్నానండి. మా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ దాని మధ్యలో ఉంది, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ దాని మధ్యలో ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ దాని మధ్యలో ఉంది. ఇక్కడ మేము వెళ్ళడానికి కూడా మేము వేరే సిటిజన్స్ లాగా మేము ఐడి కార్డు చూపించాలి, అవన్నీ చూపించాలి. మా యూనివర్సిటీలో మేము తిరగడానికి మాకు స్వేచ్ఛ లేదండి. ఇది అంటే ఎక్కడ విడ్డూరం నాకు అర్థమవుతలేదు. అంటే ఇట్స్ వెరీ హాస్యాస్పదం అండి. ఎందుకంటే డెఫినెట్గా మా క్యాంపస్ని ఒకటి ఉండాల్సింది పోయి వీళ్ళు పక్కకించి దీంట్లో 2 క్యాంపస్లు సృష్టించి మమ్మల్ని అలాగ చేయడం కానీ, మా దాంట్లో ఒక 3 డిపార్ట్మెంట్లను సపరేట్ చేయడం అనేది హాస్యాస్పదం. మా ల్యాండ్ కాకపోతే మా డిపార్ట్మెంట్లు ఎందుకు ఉంటాయండి ఆడ? నేను డెఫినెట్గా అడుగుతున్నాను, మీ ద్వారా నేను అడగదలుచుకున్నాను. ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు సార్ క్యాబినెట్లో, సీఎం గారి క్యాబినెట్లో, బట్టి విక్రమార్క గారు కానీ, దుద్దిల శ్రీధర్ బాబు గారు కానీ, వాళ్ళు కూడా నేను చెప్తున్నాను 100% చెప్తున్నాను, మష్రూమ్ రాక్ వెళ్ళి వచ్చింటారు. వాళ్ళకి సందర్భం వాళ్ళ నెమరేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు మష్రూమ్ రాక్ వెళ్ళి వచ్చింటారు. ఒక్కసారి కాదండి, కనీసం 10 సార్లు వచ్చి వెళ్ళింటారు. ఎందుకు అంటే అది మన యూనివర్సిటీ ఇంటిగ్రల్ భాగంగా కాబట్టి వాళ్ళు వెళ్ళి వచ్చింటారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను కాదండి, గడిచిన 50 ఏళ్ళు యూనివర్సిటీ చరిత్రలో ప్రతి ఒక్క స్టూడెంట్ వెళ్తారు అక్కడికి వెళ్తారు, మష్రూమ్ రాక్ వెళ్తారు, పికాక్ లేక్ వెళ్తారు, బఫెలో లాక్ వెళ్తారు. ఎందుకంటే అది మా ఇంటిగ్రల్ యూనివర్సిటీ పార్ట్ కాబట్టి వెళ్తామండి. సరే, లాస్ ఎవరు చేస్తారండి? మనం చేస్తామండి, మనం సృష్టించుకున్న రూల్స్ అండి ఇవన్నీ. ఇందిరాగాంధీ గారు విశాల హృదయంతో యూనివర్సిటీ భారతదేశం ముందుకు పోయిన తర్వాత బాగుపడాలని సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించడం జరిగిందండి. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఇందిరాగాంధీ గారి ఆశయాలని తీసుకొని వానికి అగెన్స్ట్గా పోకుండా ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఇచ్చిన 2300 ఎకరాలు ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఉంచాలా. సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారంటే మేము దాన్ని వేలం వేస్తాం, లీజ్కి ఇస్తాము,
ఆప్షన్ వేస్తాము, ఐటీ Right. ఇండస్ట్రీని పెడతాం అన్నది చాలా చట్ట విరుద్ధము. ఎందుకంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీ 2300 ల్యాండ్ గ్రాంట్ చేసిందే ఈ యొక్క క్లాజ్ మీద ఎడ్యుకేషన్ యూస్ Right. సో ఇట్ ఈస్ నోవేర్ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు హ్యాంపర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ, స్టేట్ ఆల్సో.